అందరికీ నమస్తే అన్న. ఈరోజు మనం వేముల మండలంలోని భూమయ్య గారిపల్లె దగ్గర ఉన్న గట్టు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము. సో ఈ టెంపుల్ ఊరు పుట్టక ముందున్నప్పటి నుంచి ఇక్కడైతే ఉందని చెప్పి గ్రామ పెద్దలు అయితే చెప్తున్నారు. ఇవాళ వీళ్ళు ఈ 2026లో జూన్ 23, 24, 25 కదనా, ఈ 3 రోజుల్లో అయితే విగ్రహ ప్రతిష్ఠ అయితే చేస్తున్నారు. సో దీనికి గాను మన ఇక్కడ ఈ గ్రామానికి చెందిన వాళ్ళు, ఈ గుడికి సంబంధించిన ఊరు ప్రజలైతే అందరూ అయితే వచ్చారు. సో ఈ గుడికి సంబంధించి ఇక్కడ గ్రామ పెద్దలు అయితే ఉన్నారు. అన్న వాళ్ళ మాటల్లో అన్న చెప్పండి. ఈ సాయంత్రం శుభవేళ ఇక్కడ అందరం సమావేశమైంది మనందరికి కూడా ఎంతో మంచిది. ఇక్కడ మన ఈ గుడి నిర్మాణానికి, ఇది అడవి కాబట్టి ఇక్కడ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, ఈ సెక్యూరిటీ వాళ్ళు కట్టడానికే సుమారు ఖర్చు అయింది. ఈ గుడికి గతంలో ఒక 100 సంవత్సరాలు అనుకుంటాను సుమారు, మేము కూడా అప్పటికి పుట్టలేదు. అప్పుడు ఇక్కడ గుడి ఉన్నది, అక్కడ విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాలు కొంత ధ్వంసం చేశారు కొంతమంది. దాన్ని మళ్ళీ ఒక విగ్రహం తెచ్చి ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ విగ్రహాన్ని మనము ఈ ఒకే చోట 2 గుడులలో ఈ ఒకే విగ్రహాన్ని, ఒకే దేవుని విగ్రహాన్ని ఉండకూడదనే ఉద్దేశంతో ఆ విగ్రహాన్ని తీసి ఈ కొత్తగా నిర్మించినటువంటి గుడిలోకి విగ్రహం తెచ్చి ప్రతిష్ఠ చేస్తున్నాము. ఈ నెల 23, 24, 25 తేదీల్లో ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. ఆ రోజుల్లో కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నాము. అవి తొందరలో మాట్లాడుకొని ఆహ్వాన పత్రాలు ముద్రించి అందరికి కూడా చెప్పడం జరుగుతుంది. అది సార్. అన్న ఇప్పుడు ఈ గుడి నిర్మాణానికి అంటే గ్రామ ప్రజలైనా ఈ మండల చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చందాలు కూడా ఇచ్చారు. ఇక్కడ బయట గ్రామంలో 24 లక్షలు గ్రామంలో తీసుకున్నాము. మా బంధువులందరూ కూడా ఇక్కడ సంబంధించి ఇంకా గవర్నమెంట్ నుంచి సుమారు అప్పట్లో 96 లక్షలు ఒకసారి శాంక్షన్ అయింది. మళ్ళీ జడ్పీటీ నిధులు అన్నీ కలిసి సుమారు 2 కోట్లు ఖర్చు వచ్చింది. అందరికీ నమస్కారము. ఈ నెల జూన్ 23, 24, 25 శ్రీ గట్టు లక్ష్మీనరసింహస్వామి ప్రతిష్ఠ కార్యక్రమానికి ఒక చిన్న మనం అందరం కలిసి ఏ విధంగా చేయాలనే ఒక ఆలోచనతో అందరినీ ఇక్కడ పిలవడం జరిగింది. మన గ్రామంలో అసలు మనం ఇంత ఊహించినంత ఏ గ్రామంలో అంటే మన గ్రామం గురించి మనం గొప్పగా చెప్పడం కాదు, కానీ మనం ఫస్ట్ ఈ గుడి కట్టాలనుకున్నప్పుడు 24 లక్షలు మనం ఫస్ట్ డబ్బులు కట్టాం. డబ్బులు కడితే మనకు 96 లక్షల రూపాయలు గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈరోజు ప్రతిష్టకు దాదాపుగా దండిగా దాదాపు 30 లక్షల పైన ఖర్చు పెడుతున్నా కూడా మన ఊర్లోనే మొత్తం అందరూ ఎవరి శక్తి మేరకు వాళ్ళు 1000 రూపాయల నుంచి 10 లక్షల వరకు దాతలు ఒక్కొక్కరు వారి శక్తి మేరకు సహాయ సహకారాలు అందించారు. అలాగే దాదాపు 3 సంవత్సరాల క్రితం మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి సహాయ సహకారాలతో వైఎస్ అవినాష్ రెడ్డి గారి కృషి వల్ల ఈ గుడి డెవలప్మెంట్కు ఇప్పటి వరకు ఇక్కడ నిర్మించిన రోడ్లు అయితేనేమి, అటు ప్రొటెక్షన్ వాల్ అయితేనేమి, అక్కడ కనెక్టింగ్ రోడ్ నుంచి ఇక్కడ సిమెంట్ రోడ్ అయితేనేమి, ఇక్కడ కలవట్టు అయితేనేమి, మొత్తం అన్నిటికీ దాదాపుగా 2,80 లక్షల రూపాయలు గవర్నమెంట్ నిధులు వెచ్చించడం జరిగింది. మాకు చాలా బ్రహ్మాండంగా పార్లమెంట్ సభ్యులు అవినాష్ రెడ్డి గారు బాగా సహాయ సహకారాలు అందించారు. వాళ్ళు అందించడంతో పాటు మా గ్రామంలో ఏ కార్యక్రమం చేయాలన్నా ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ వాళ్ళ వంతుగా బ్రహ్మాండమైన సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నారు. ఇప్పుడు రేపు ప్రతిష్ట కార్యక్రమం కూడా ఊరందరూ తన సొంత కార్యక్రమం అనుకుని అదే విధంగానే చేస్తారు. వాళ్ళ ఇంట్లో పని అనుకుని ప్రతి ఒక్కరూ కూడా మా ఊరు అదృష్టం అది. ఏ చిన్న కార్యక్రమం జరిగినా భగవంతుని దయ వల్ల ఈ రోజు వరకు దండిగా మంచి భగవంతుని కార్యక్రమాలు ఊర్లో చేసినాం. చాలా బ్రహ్మాండంగా సక్సెస్ అయినాయి. ఆ విధంగానే రేపు 23, 24, 25 తేదీలలో ఈ కార్యక్రమాన్ని కూడా మా గ్రామస్తులందరి సహాయ సహకారాలతో, మీ పాత్రికేయ మిత్రులు అయితేనేమి, మిగతా అందరితో ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మా గ్రామ ప్రజల తరపున అందరినీ కోరుకుంటున్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. అన్న ఆ రోజు మామూలుగా 23, 24, 25 తేదీ అంటే ఎక్కడ గుడి ఓపెనింగ్ ఉన్నాయి, ఎద్దుల సాగు పోటీలు కూడా ఉంటాయి. తప్పకుండా 23వ తేదీ ఇక్కడ ఇంకా ఇప్పుడు అందరితో మాట్లాడతాము. యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడ మా గ్రామంలో ఒక సాయి కోలాట బృందం అని అందరూ మన ఊరు వాళ్ళు నేర్చుకున్నారు. ఆ కోలాటం వాళ్ళు ఉంటారు. అది కాకుండా చెక్క భజన, 2 రోజుల పాటు సీనియర్స్ విభాగం 25వ తేదీ రాష్ట్ర స్థాయి సీనియర్స్ విభాగం ఎద్దుల పోటీలు ఉంటాయి. 24వ తేదీ కూడా దేశ పెద్దలు
దేశ పెద్దలు కూడా పోటీ పెట్టాలని అందరం అనుకుంటాం. ఇప్పుడు మిగతా విషయాలని అందరితో మాట్లాడి రేపు ప్రాంప్లెట్ తయారు చేసి మొత్తం తాలూకా అంతా ప్రతి గ్రామానికి అందరినీ ఆహ్వానిస్తాం. మంచిగా అన్ని కార్యక్రమాలు చేస్తాం. ప్రతి 3 రోజుల పాటు అన్నప్రసాద వినియోగం ఉంటుంది. ఓకే. సో ఈరోజు మనం ఊరికి అంటే ఓపెనింగ్ ఉందని తెలియజేయడం కోసం అయితే వీడియో పెడుతున్నాము. నేను నెక్స్ట్ అప్డేట్లో మళ్ళీ 3 రోజులు ఏమేమి ప్రోగ్రాంలు ఉంటాయనేది తెలియపరుస్తాను. మీరు పైన డ్రోన్ వీడియోలో కూడా చూస్తుండొచ్చు. లొకేషన్ చాలా బాగుంది. ఈ పక్క చెరువు ఉంది, చుట్టుపక్కల కొండలు, ఇటుకి రోడ్డు కూడా చాలా సూపర్గా ఉంది. అంటే మామూలుగా గుడి దగ్గరికి వెళ్ళాలంటే కొండలు నడుచుకుంటూ పోవాలా. అన్ని వసతులు మనకు పక్కన ఈ పక్క కాలువ కానీ వాటర్ కానీ, ఈ పక్కన పాత ఏదో అక్క దేవతల గుడి కూడా ఉన్నట్లు. చాలా ఇక్కడ గతంలో పెళ్ళిళ్ళు జరిగేటి ఎప్పుడు మా ఊర్లో ఇంటి దేవుడు అని ఇక్కడ చాలా 1, 2 కాదు, చాలా పురాతన ఫస్ట్ నుంచి 30-40 ఏళ్ళ నుంచి మా ఊర్లో పెళ్ళిళ్ళు కూడా ఇక్కడ చాలా చేసుకునేవాళ్ళు. అక్కడ చిన్న సన్న ఉన్నాయి కానీ ఇప్పుడు ఇక్కడ ఏం చేసుకోవాలంటే బ్రహ్మాండమైన ఏర్పాటు ఉంది. ఎంత పెద్ద పెళ్ళి అయినా చేసుకోవచ్చు. సో కాబట్టి 23, 24, 25 తేదీల్లో మీరు ఇక్కడికి ఒక్కసారి వచ్చారంటే మీకే అర్థమవుతుంది ఈ గుడి యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఇక్కడ అంటే అభివృద్ధి ఎలా చెందింది, వాతావరణం ఎలా ఉందని. సో కాబట్టి తప్పకుండా ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేసి ఆ 3 రోజులు ఇక్కడ గుడి ప్రతిష్టాన్ని మీరు విజయవంతం చేయాలని చెప్పేసి మన యూట్యూబ్ ఛానల్ తరఫున, ఈ గ్రామ ప్రజల తరఫున, ఈ మండల చుట్టుపక్కల ఉన్న వారి అందరి తరఫున కూడా మేము కోరుకుంటున్నాం. ఓకేనా? థ్యాంక్ యూనా. గుడ్ ఈవినింగ్ టు ఆల్. అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ డిస్టిక్ వేముల మండలం భూమయ్యగారిపల్లె గ్రామం. భూమయ్యగారిపల్లె అనే గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది. ఈ నెల 23, 24, 25 అందరూ ఆహ్వానితులే. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారము. వేముల మండలం భూమయ్యగారిపల్లె గ్రామం నందు, మీదిపెంట్ల గ్రామం నందు శ్రీ గట్టు ఓబులేశ్వర స్వామి గుడి నిర్మించడం జరిగింది. కావున ప్రజలందరూ ఇక్కడికి వచ్చి విగ్రహ ప్రతిష్టను నమస్కరించుకొని పోవాల్సిందిగా కోరుచున్నాము. ఇక్కడ వచ్చేసి అక్కదేవతల గుడి బాగుంది, మాలే గంగమ్మ గుడి, ఇటు వచ్చేసి ఇక్కడ చెరువు, ఇక్కడ గుట్టలు అన్నీ బాగున్నాయి. అందరూ వచ్చేసి చూసి పోవాల్సిందిగా కోరుచున్నాము. అందరికీ నమస్కారం. భూమయ్యగారిపల్లి గ్రామం, వేముల మండలం, కడప జిల్లా. గట్టు ఓబులేశ్వర స్వామి గుడి ఓపెనింగ్ ఉంది 23, 24, 25 తేదీన. అందరూ ఆహ్వానితులు. ధన్యవాదములు. అందరికీ నమస్కారం. కడప జిల్లా వేముల మండలం భూమయ్యగారిపల్లె గ్రామము గట్టు ఓబులేశ్వర స్వామిని ప్రతిష్ట చేయడం జరుగుతుంది. 3 రోజుల కార్యక్రమాలు అన్నీ మీరందరూ చుట్టుపక్కల ప్రజలందరూ వచ్చి విజయవంతం చేసి ఈ పూజలు పాల్గొని ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదం తీసుకొని ఆ దీవెనలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. భూమయ్యగారిపల్లె గ్రామ ప్రజలు. వేముల మండలం భూమయ్యగారిపల్లె గ్రామం గట్టు నరసింహ స్వామి టెంపుల్లో 23, 24, 25 ప్రత్యేక విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే. ఇక్కడ వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. కడప జిల్లా పులివెందుల తాలూకా వేముల మండలం భూమయ్యగారిపల్లె గ్రామం యందు 23, 24, 25 తారీఖున సాంస్కృతిక కార్యక్రమములు, బండలాగుడు పోటీలు, పూజారి కార్యక్రమములు, అన్నదాన కార్యక్రమాలు, కోటి దీపోత్సవములు లక్ష్మీ నరసింహస్వామి గుడి యందు జరపబడును. భూమయ్యగారిపల్లె గ్రామ ప్రజలు తరపున అందరూ ఆహ్వానితులే. కడప జిల్లా వేముల మండలం భూమయ్యగారిపల్లె నాగూరు జయరామరెడ్డి. నేను మాట్లాడుతున్నాను. ఈ గుడి పురాతనం నుంచి ఉన్నది. ఇక్కడ గుడి పాతబడిపోయినది కాబట్టి కొత్త గుడి నిర్మించినారు. ఈ గుడికి అందరూ ఆహ్వానితులే. ఈ గుడి ప్రతిష్ట 23, 24, 25 తేదీ ప్రతిష్ట గొప్పగా ప్రతిష్ట జరుగుతున్నది. అందరూ వచ్చి ఆహ్వానితులై బ్రహ్మాండంగా జరుపుకోవాలని కోరుతున్నాం. లక్ష్మీ నరసింహస్వామికి జై! లక్ష్మీ నరసింహస్వామికి! లక్ష్మీ నరసింహస్వామికి!